వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వివాహ సమయంలో స్త్రీలు మంగళసూత్రం ధరించే భారతీయ ఆచారం, వివాహంలో భర్తలు భార్యలకు తాళి కట్టే ఆచారం 1500 ఏళ్ల నుండే మొదలైంది. మంగళసూత్రం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్థాలు వస్తాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనదని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. పెళ్లి సమయంలో సూత్రం మాత్రమే కడతారు. ఆ తరువాత ఆడవాళ్లు సూత్రంలో పగడాలు, ముత్యాలు, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా చేయడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అసలు పెళ్ళైన వారు మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తారు, దానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని సనాతన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పగడం సూర్యుడికి, కుజుడికి ప్రతీకలు, ముత్యం చంద్రునికి ప్రతీక. ఆ రెండు సూర్యచంద్ర తేజాలను తమతో నిక్షిప్తం చేసుకొని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుగ్గా ఉంచేందుకు కూడా మంగళసూత్రం తోడ్పడుతుంది. ముత్యం శరీరంలో ఉండే అతివేడిని లాగేస్తుంది, ప్రశాంతతను, సహనాన్ని చేకూరుస్తుంది. భార్య భర్తల అనుబంధానికి ప్రతీక పవిత్రమైన మంగళసూత్రం. పుట్టింటి వారిని, అత్తవారింటి వారిని మేము ఎప్పుడు కలిపి ఉంచుతాము అనడానికి గుర్తుగా మంగళసూత్రంలో 2 తాళిబొట్లు ఉంచుతారు. మంగళసూత్రం భార్య భర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీలు మంగళసూత్రం తప్పక ధరిస్తారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.